అయితే ఇక్కడ మనం ఎంత చెడ్డవారిగా ఉన్నాం అనలేదు కదా. దేవుడు నేను చెడ్డవాడైనా సరే నేను మాట్లాడే దేవుడు మాత్రం నిలబడాడు కదా, పర్వాలేదు నేను చెడ్డోడుగా ఉన్నా పర్వాలేదు కానీ మా మాత్రం వచ్చు. కానీ ప్రభు చెప్తే నేను చెప్పాను కదా మీకు, అనారోగ్యం ఉంటే అది ఎప్పటికైనా మనకు మరణాన్ని తెచ్చుకోండి, ఎప్పటికైనా మనకు మరణం ఇస్తుంది. అవును కదా, మనలో అనారోగ్యం ఒకవేళ టాబ్లెట్ వేసుకుని మందులు వాడి కొన్ని రోజులు కదా, కొన్ని రోజులు నీ ఇమ్యూనిటీ పవర్, నీ రోగ నిరోధక శక్తిని పెంచుకొని కొన్ని రోజులు నీ మరణాన్ని పుష్పని చేసేమో, కానీ ఖచ్చితంగా నీకు మరణాన్ని అలాగే నీ మాటలు ఇదిగోని దేవుని మాటలు చెప్తూ ఉన్నా, నేను చెప్పే పని నా ప్రవర్తన బాగోకపోయినా నా మాట విలువని చెప్పాడు కదా యేసు అని మనం అనుకుంటే ఇదిగో మన యొక్క మనలో ఉన్నటువంటి చెడు మనకు ఖచ్చితంగా నరకాన్ని, ఖచ్చితంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది, మనకు మరణాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక మరణాన్ని ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ చెడు అనేది ఖచ్చితంగా మనకి ఇస్తూ ఉంది. కాబట్టి అది ఎప్పటికైనా సరే వాళ్ళకి పాయిజన్ లాంటిదే కదా. పాయిజన్ అమ్మా అన్నారు కదా, పాయిజన్ మనది అమృతం కాదు కదా, అవుతుందా? అవదు. పాయిజన్ ఉంటే మనలో అది ఎప్పటికైనా మనకి ప్రమాదం చెప్తున్నారుగా. అది కొన్ని రోజులు నీ ఇమ్యూనిటీ పవర్, నీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని రోజులు కొన్ని మందులు వాడుతూ ముందుకెళ్ళచ్చు కదా. కానీ అది ఎప్పటికైనా సరే నీకు మరణాన్ని ఇస్తుంది, నీకు జీవాన్ని ఇవ్వదు, నీకు ప్రాణాన్ని ఇవ్వదు. అలాగే నీలో ఉన్నటువంటి చెడు, నీలో ఉన్నటువంటి పాపం అది ఎప్పటికైనా నీకు ప్రమాదకరమే, అది ఎప్పటికైనా